నా పేరు డాక్టర్ వైశ్రీ సౌమ్య. నేను ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ని జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం స్టమక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్ని స్టమక్ క్యాన్సర్ లక్షణాలు అజీర్ణం అనిపించడము, ఆకలి తగ్గిపోవడము, ఆకస్మికంగా బరువు తగ్గడము, హిమోగ్లోబిన్ తగ్గడము, వాంతులు అవ్వడము, మలంలో నల్లగా రావడము. కొన్ని స్టమక్ క్యాన్సర్ కారణాలు హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రైటిస్ మీద స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్, ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్, అధికంగా ఉప్పు కారం ఉన్న పదార్థాలు తినడము, మాంసాహారం అధికంగా తీసుకోవడము, ఊబకాయం లేదా ఫ్యామిలీలో ఎవరికైనా స్టమక్ క్యాన్సర్ ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టమక్ క్యాన్సర్ నివారణ కోసం చేయవలసినవి స్మోకింగ్ మానేయడం, ఆల్కహాల్ మానేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడము, లక్షణాలు రాగానే వెంటనే మీ డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవడం. త్వరగా డిటెక్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ ఇంకా బాగా చేసుకోగలము, బాగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. సర్చ్ మోర్ వీడియోస్, ఫాలో జెమ్స్ హాస్పిటల్.